ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొన్ని కార్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కొన్ని చూసాం. ఇది వచ్చేసి 2021 మోడల్ అంట. ఇందులోనే మా బడ్జెట్కి తగినట్లుగా మేము 2022 మోడల్ చూద్దాం అనుకుంటే ఆ కార్ చూసేకి అక్కడ లేదనమాట. ఇది 2021 మోడల్, ఇలాగే ఉంటుంది అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఏమైనా ఫీచర్స్ చేంజ్ చేశారా అవన్నీ మాట్లాడి, మాకు కావాల్సిన ఫీచర్స్ అవన్నీ అడిగి కనుక్కొని డీలర్తో మాట్లాడాము. మాట్లాడిన తర్వాత సరే ఇంకొక మాకు తగిన బడ్జెట్లో ఇంకొక దాంట్లో షోరూంలో చూద్దాము, కంపేర్ చేసుకొని రెండిట్లో ఏది బాగుంటే అది తీసుకుందాము అన్నట్లుగా అనుకున్నాము. ఇప్పుడైతే టయోటా షోరూంలో ఒక 2-3 కార్లు అయితే చూసామన్నమాట. మాకు కావాల్సిన కార్ అయితే ఇప్పుడు అందులో లేదు, అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. మనం ఆర్డర్ చేస్తే 1 మంత్కి వస్తుందంట. మేము ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి తిరిగి మేము నైట్ ఇంకో షోరూమ్కి అయితే వెళ్ళాము. ఏ షోరూమ్కి వెళ్ళామో చూడండి. హోండా షోరూమ్కి అయితే వచ్చేసామన్నమాట. హోండా షోరూమ్కి వెళ్ళి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము హోండా షోరూమ్ ఏ విధంగా ఉంది, అక్కడ ఏమేమి కార్స్ అవైలబుల్లో ఉన్నాయి అవన్నీ చూద్దాము. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి చూద్దాము హోండా షోరూమ్ ఏ విధంగా ఉంది, అంతా అక్కడ ఏం కార్స్ అవైలబుల్లో ఉన్నాయి, మా బడ్జెట్కి తగిన కార్స్, మాకు నచ్చిన కార్స్ ఏమైనా అవైలబుల్లో ఉన్నాయా అవన్నీ చెక్ చేద్దాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే చిప్ ప్రాబ్లం అంటే అందుకు కార్స్ అయితే అవైలబిలిటీలో ఏమీ లేవు. మనమైతే ఆర్డర్ చేస్తేనే కార్స్ వస్తాయి అని అంటున్నారు. అందరినీ అడిగాము ఫ్రెండ్స్ని ఇలా. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము హోండా షోరూమ్కి. హోండా షోరూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు హోండా షోరూమ్ ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూసేయండి అంతా.
ఇదండి నేను చూపించాలనుకుంటున్న హోండా షోరూమ్లో కూడా కొన్ని కార్లు చూశారు కదా. ఇక్కడ 2021 మోడల్ అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ 2022 మోడల్ అయితే ప్రజెంట్ ఏమీ అవైలబిలిటీ లేవు. ఇక్కడ చిప్ ప్రాబ్లం అని చెప్పాను కదా, అందుకనేసి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది వాళ్ళు ఆర్డర్ చేసి తెప్పిస్తారంట. మాకు ఇక్కడ కొన్ని కార్స్ చూస్తే ఇక్కడ కూడా మా బడ్జెట్కి తగినట్లుగా 2-3 కార్లు చూసాము. ఇక్కడ చూసిన కార్లో ఇదొక కార్ అనమాట, ఇంకొక రెడ్ కారు. టయోటాలో కూడా ఒక 2-3 చూసాము. మేము ఇంకా ఏది కొనాలి అనేది డిసైడ్ అవ్వలేదు. మీరు నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, టయోటానా హోండా అనేది. మేము ఏ కారు కొన్నామనేది నేనైతే ఇప్పుడు చెప్పలేదు. ఇదైతే సర్ప్రైజ్. ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేస్తారో అందులో ఒక లక్కీ విన్నర్కి నేను సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను. మీరు గెస్ట్ చేసి నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ లక్కీ విన్నర్ ఎవరో నేను నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. ఇంతట్లో నేను ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.